నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. వైసీపీ వాళ్ళు ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు 2019-24 మధ్యలో? అసలు వాళ్ళు రాష్ట్రానికి సీఎం అవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకున్నారు అంటే, ఒకప్పుడు ఏమనేవారు అంటే ఆయన జగనన్న బిడ్డ కాబట్టి రాష్ట్ర ప్రజల బాధలు తెలుసు, ఆయన న్యాయం చేస్తారు మాకు అని చెప్పేసి అనుకున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఆ పార్టీలు ఉన్న వాళ్ళందరూ ప్రజల్ని ఎలా దోచుకోవచ్చు అనేది ముందే ప్లాన్ చేసుకున్నారు. తర్వాత రాష్ట్ర సంపదని ఎలా దోచుకోవచ్చు అనేది, ఆ తర్వాత ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ లేదంటే ప్రజలవి, చనిపోయిన వాళ్ళవి, ఇలాంటి ల్యాండ్స్ అన్ని కూడా ఎలా తీసుకోవాలి, ఎలా మనం చేజిక్కించుకోవాలి అనే అన్నిటి మీద కూడా ఒక పక్కా ప్రణాళిక వేసుకొని తర్వాత ఎలక్షన్లో పోటీ చేసి గెలిచారు అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. సరే, ఎందుకు ఈ విషయాలన్నీ ఇలా మాట్లాడుతున్నారు అంటే, మనకు తెలుసు కల్తీ మద్యం, తర్వాత మద్యం కుంభకోణం, నెక్స్ట్ వచ్చేసి ఇసుక రవాణా, టీడీఆర్ బాండ్లు, ఇలా ప్రతి దాని వెనుక ఒక పెద్ద కుంభకోణాలు, స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం రాజకీయంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, బట్ ప్రజల్ని దోచుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే, 3,000 కోట్ల రూపాయలకి మచిలీపట్నానికి చెందిన మల్లా విజయప్రసాద్, ఈయన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. మరి ఈయన స్కామ్ చేశారు. ఎలా అంటే, ప్రజల దగ్గర నుండి ప్రజలు కట్టిన డబ్బుల్ని చక్కగా దోచుకున్నారు. మరి ఎవరి మల్లా విజయప్రసాద్, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎలా ఈ స్కామ్ చేశారు అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఈడీ అధికారులు మళ్ళా విజయ్కి సంబంధించిన ఆఫీసులు, ఇళ్ళు, బంధువులు, కుటుంబ మొత్తం ఫ్రెండ్స్, అలా అన్నిట్లోని ఈడీ సోదాలు చేయడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. మళ్ళా విజయ్ ప్రసాద్ ఎవరు అసలు? ఎలా 3,000 కోట్ల రూపాయల్ని స్కామ్ చేశారు? ప్రజలు అసలు ఏం నమ్మి డిపాజిట్లు చేశారు? ఇప్పుడు అందరూ చూస్తుంది ఏంటంటే, ఒక వెల్ఫేర్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి 3,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ 2021లో ఈయన ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. ఇప్పుడు ఆ రోజున నాడు నేడు ప్రోగ్రామ్ ఒకటి పెద్ద ఎత్తున జరిగింది. ఈయన ఆ సమయంలో ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు. మరి ఆ వెల్ఫేర్, ఈ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా అటు ఇటు ఏమన్నా మారాయా నిధులు అనేది బయటికి రావాలి. ఇప్పుడు యాక్చువల్గా బీహార్కి సంబంధించినటువంటి ఈడీ అధికారులు వచ్చారు. మామూలుగా ఈడీ దాకా వెళ్ళిందని అంటే, ఈడీ ఎప్పుడు కేసును ట్యాకిల్ చేస్తుంది? మనీ లాండరింగ్ చేస్తే వస్తుంది. హవాలా బిజినెస్, మనీ లాండరింగ్, ఇవి ఈ కేసుల్ని ఈడీ టేకప్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈయన సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ ఏది ఉంది ఈయనకి, కంపెనీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఆయన సొంత కంపెనీ, అది చిట్ ఫండ్కి సంబంధించినటువంటి కంపెనీ, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ ఈయన. ఎవరు? విజయప్రసాద్. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే. ఇప్పుడు 2009లో. ఆ తర్వాత ఆయన గెలవలేదు. ఓకే. కాకపోతే ఇక్కడ ఈయన పశ్చిమ ఎమ్మెల్యేగా ఉంటూ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ చైర్మన్గా బాగా ఆ కంపెనీ తరపు నుంచి డబ్బులు అనధికారికంగా వసూలు చేశాడు అనేది, చిట్ ఫండ్లో అవకతవకలు చేశాడు అనేది. 3,000 కోట్లు అంటే చిన్న అమౌంట్ అయితే కాదు కదా. దీంట్లో ఫ్రాడ్ చేశాడు అనే ఉద్దేశంతో ఈడీ రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఫ్రాడ్ ఏదైనా చేస్తే ఇక్కడ వాళ్ళు కేసు పెడతారు, ఇక్కడ పోలీసులు విచారిస్తారు, లేదంటే సిబిఐకి వెళ్ళిపోతుంది కేసు. డైరెక్ట్గా ఈడీ ఎంటర్ అయిందంటే మనీ లాండరింగ్కి సంబంధించి ఏదో కేసులో ఇతను ఉన్నాడు, హవాలా బిజినెస్కి సంబంధించి లింక్ ఏదో దొరికింది. మరి ఎక్కడ దొరికింది అనేది బయట రావాలి ఇప్పుడు. ఎందుకంటే నేను నాడు నేడు ప్రోగ్రాం అనేది పెద్ద ప్రోగ్రాం, అది జగన్మోహన్ రెడ్డి గారు తన బ్రెయిన్ చైల్డ్ కింద భావిస్తారు నాడు నేడు ప్రోగ్రామ్ని. టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేశానని చెప్పి చెప్తూ ఉంటాడు ఆయన. అప్పుడు చైర్మన్గా ఉన్నాడు దానికి, ఏపీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి. సో కాబట్టి ఆ ఫండ్స్ ఏమైనా డైవర్ట్ అయ్యాయా? ఆ ఫండ్స్ ఏమైనా మనీ లాండరింగ్కి సంబంధించి పంపించారా? ఇది సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా తెలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఈడీకి అప్పచెప్తే ఈడీ ఏమన్నా వచ్చిందా అనేది ఒక డౌట్. ఇంకా పూర్తి వివరాలు రాలా. ఇప్పుడు ఆల్రెడీ ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళ బంధువులలో, వాళ్ళ కంపెనీల్లో ల్యాప్టాప్లు, అక్కడ ఉండేటువంటి డివైజెస్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అంటే సీరియస్ కేసే కదా, అంత హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారంటే అసలు ఎవరు కంప్లైంట్ చేశారు? ఈడీ ఎందుకు వచ్చింది?
అనేది పెద్ద సీక్రెట్. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ నిధులు ఇస్తుందండి జనరల్గా రూరల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కోసం, రూరల్ బ్యాక్గ్రౌండ్, రూరల్కి సంబంధించిన ఏరియా డెవలప్మెంట్ కోసం ఇస్తుంది, ప్రత్యేకించి ఎడ్యుకేషన్ కోసం ఇస్తుంది. మరి ఆ వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేస్తే ఇప్పుడు వచ్చారా, లేదంటే డైరెక్ట్ ఈడీ ఎందుకు వస్తుంది, మనీ లాండరింగ్ సంబంధించినటువంటిది ఈ కేసా అనేది తేలాలి. దీంతో పాటు రీసెంట్గా మళ్ళీ పొగాకు వ్యాపారి, గుంటూరు పొగాకు వ్యాపారితో ఒకటి వచ్చింది. కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళిపోయాడు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి మళ్ళీ అదొక కేసు నడుస్తుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఈ అక్రమాలు, అవినీతికి సంబంధించిన కేసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే అసలు వాళ్ళకై వాళ్ళే బయటపడిపోయి వాళ్ళ అక్రమాలని బయట పెట్టుకుంటున్న పరిస్థితి వస్తుంది పార్టీలోనే. అంటే దీన్ని బట్టి యథా రాజా తథా ప్రజ అంటారు కదా, యథా నేత తథా లీడర్స్ అన్నట్టు ఉంది ఆ పార్టీలో పరిస్థితి చూస్తుంటే. అంటే ఏ ఒక్కళ్ళైనా సరే వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు అనేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కాకినాడ దానికి సంబంధించి విచారణ చేస్తే మొత్తం ఆ రోజు ఏమైంది, పౌర సరఫరాల శాఖ మొత్తం బియ్యం మొత్తం స్మగ్లింగ్ చేసేసి అక్కడి నుంచి ఏదో డ్రగ్స్ తీసుకొచ్చారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు కదా కొంతమంది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. సరే ఆయన పేరు ఎందుకు మెన్షన్ చేయటం కానీ ఎదుర్కొన్నారు. అడిపోతే నెల్లూరు చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అవునా, ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ. అంటే ఒకటి కాదు, ఇప్పుడు అంబటి రాంబాబు గారిది వాళ్ళ బ్రదర్ది ఏదో ఒకటి ఉందని చెప్పి ఆ ఇష్యూ నడుస్తుంది. విడుదల రజని, రోజా, ఎంతమంది, ఇప్పుడు ఇంతమంది మొత్తం మనకి లిస్ట్ కనపడుతుంది కదా. వల్లభనేని వంశీ, కొడాలి నాని. మరి ఎవరు కరెక్ట్గా ఆ గవర్నమెంట్లో 2019 నుంచి 2024 మధ్యలో కరెక్ట్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు పేరు నాని, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అదేమంటే మా ఎంక్వైరీ చేసుకోండి, కోర్టులో వేసుకోండి, జైల్లో పెట్టుకోండి, మేము వస్తాం, మేము వచ్చిన తర్వాత మీ ఎంత చూస్తాం, మీ తాడ తీస్తాం, 7 సంవత్సరాల అవతల ఉన్నా మేము పట్టుకొస్తాం, బట్టలిప్పి తీసి నిలబెడతాం, జగన్ 2.0 అంటే అదే అని చెప్పి చెబుతున్నారు. అసలు వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? ఇవన్నీ బోగస్ అంటారు. మరి ఇప్పుడు బోగస్ ఈడీ వచ్చింది, మరి ఇది కూడా బోగసేనా? ఇక్కడ పోలీసులు సిట్టు విచారిస్తుంది, లిక్కర్ స్కామ్కి విచారించింది, లిక్కర్ స్కామ్ విచారిస్తూ ఉంది. ఇప్పుడు అనేక మందిని అరెస్ట్ చేశారు. అసలు లిక్కర్లో స్కామే జరగలేదు అంటారు. 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిట్టు ఛార్జ్ షీట్లో పొందుపరుస్తుంది. అసలు స్కామే జరగలేదు అంటాడు. అసలు ఏమన్నామంటాడు, నేను అసలు సలహాదారుని ఐటీకి, నాకేం సంబంధం అసలు లిక్కర్ స్కామ్ తోటి అతను అంటాడు. అతను ఫామ్ హౌస్లోనేమో డంపులు ఉన్నాయి, అతని బంధువుల ఇళ్లలోనేమో కోట్ల రూపాయలు ఉన్నాయి, అతని స్నేహితుల ఇళ్లలోనేమో కిలోల కొద్ది బంగారం ఉంది, నాకే సంబంధం అంటారు. మరి ఇప్పుడు ఈ కేసు ఏంటి మరి? అంటే ఈడీ, సిబిఐ వచ్చి విచారించినా కానీ అది కూడా అనవసరమైన కేసులు, అనవసరంగా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నట్టేనా? దీని మీద మాట్లాడాలిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అట్లీస్ట్ ఇప్పుడు ఆయన విశాఖ పశ్చిమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈడీ వచ్చి సోదాలు చేస్తుంటే ఆయన సస్పెండ్ చేయాలిగా పార్టీ నుంచి. బహుశా పరామర్శకు వెళ్తాడేమో రేపు ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు. జనరల్గా ఎవరైనా ఈ అక్రమాలకు పాల్పడినా లేదంటే జైలుకి వెళ్ళినా పరామర్శలకు వెళ్తున్నారు కదా. మరి అలా ఇప్పుడు ఈ విజయప్రసాద్ ఇంటికి కూడా పరామర్శకు వెళ్తారేమో రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఎలా ఉందంటే మొత్తం టోటల్గా రాష్ట్రంలో ఒక రకమైనటువంటి నోషన్, ఒక రకమైనటువంటి అభిప్రాయం ఎలా కలిగిందంటే కుటుంబ వ్యవస్థ కూడా చిన్నభిన్నం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు చాలా కొంతమంది, అవును కరెక్టేను, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలకి ఇవ్వలేదు కదా, ఆస్తి పంచి ఇవ్వలేదు కదా, మేము ఇవ్వకపోతే ఏమైంది అంటున్నారు కొంతమంది కుటుంబంలో. ఒకప్పుడు రామారావు గారు పెళ్లి చేసుకుంటే మేము చేసుకోక ఏంది అనేవాళ్ళు చాలా మంది. సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, ఏజ్ బార్ అయిన వాళ్ళు చేసుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లికి ఇవ్వలేదు, వాళ్ళ తల్లిని చూడట్లేదు, మేము చూడాలని ఏముంది, మేము చూడకపోతే ఏమైంది అనే ఒక పరిస్థితికి వచ్చింది. అంటే ఒక నేత నడవడికి కానీ, ఒక నేతకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ కానీ, వాళ్ళ జీవన శైలి కానీ కొంతమందికి రోల్ మోడల్ అవుతుంది. అంతే తప్ప ఇప్పుడు ఏదైనా కేసు అయ్యింది అనుకోండి, ఏదో చిన్నపిల్లడు అబ్బాయి ఏదో చేసేసాడు అంత మాత్రం కేసు పెడతారా అని అంటే, అది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక పార్టీ అధినేత అనకూడదు.
ఎవరో డౌన్ పోయే వాళ్ళు ఎవరన్నా అంటే ఎవరు పడుచుకోడు. ఒక స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మిగతా వాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేసులు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది రాజకీయాల్లో? జనరల్గా ఎవరన్నా కలిగించండి అవినీతి చేశారంటే అవినీతి పడి ఎవరు కాదండి, అందరూ చేస్తున్నారు కదా అంటున్నారు. చాలా లైట్ తీసుకున్నారు. ఒకప్పుడు నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తల్లో 30 సంవత్సరాల క్రితం ₹1,00,000 అవినీతి అని అంటే, అమ్మ ₹1,00,000 అవినీతి చేశాడు అని చెప్పి అనేవాళ్ళు. ఇమీడియట్గా క్యాబినెట్ నుంచి తీసేసేవాళ్ళు. ఉదాహరణకి పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద జస్ట్ ఆరోపణ వచ్చింది అప్పట్లో, ఇది ఫర్నిచర్ కొనుగోలు చేసిన దాంట్లో అక్రమాలు జరిగాయని. ఇమీడియట్గా ఆయన క్యాబినెట్ నుంచి తీసేశారు. ఆయన కూడా షేమ్ ఫీల్ అయ్యాడు. కానీ అది నిజం కాదు, తర్వాత తెలిసింది నిజం కాదని. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? అవినీతి చేసినా అది మామూలు అంటుంటారు, రేప్ చేసినా కానీ చిన్నపిల్లడు ఏదో చేశాడు అంటుంటారు, మర్డర్ చేసినా కానీ ఒకటే కదా అంటుంటారు. ఎట్లా అది సమాజానికి ఏమి సందేశం? ఇప్పుడు కుటుంబంలో ఏంది ఇది పరిష్కారం చేసుకోవచ్చు కదా అని అంటే, ఎవరి కుటుంబంలో ఉండలేదు, అందరి కుటుంబాల్లో గొడవలు ఉన్నాయి కదా అని చెప్పి చెప్తుంటారు. ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగారు అనుకోండి, ఏంటి వాళ్ళ చెల్లెల్ని తల్లిని మీరు పట్టించుకోవట్లేదు అని అడిగారు అనుకోండి. సపోజ్ నేను చెప్తా, వాళ్ళు విమర్శించడం కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఓకే. వాళ్ళు ఏమంటారు? చంద్రబాబు గారి ఇంట్లో లేవా అంటారు, లేకపోతే ఎవరిళ్ళలో లేవా అని అంటారు. మిగతా వాళ్ళ ఇళ్ళలో ఉండటం వేరు, చంద్రబాబు గారి ఇంట్లోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఇళ్లలోనో లేకపోతే సెలబ్రిటీస్ ఇళ్లలో ఉండటం వేరు కదా. సో రోల్ మోడల్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పార్టీలో చూస్తుంటే వరుసగా ఏదో అంటారు కదా సినిమాల్లో, కుటుంబం ఉప్మా అనేది అట్టా. ఇప్పుడు ఎవరిని బట్టే కానీ ఇలాంటివి వస్తుంటే ఇది మామూలు వెళ్ళే అనే పరిస్థితికి పబ్లిక్ ని తీసుకెళ్తున్నారా, సమాజాన్ని తీసుకెళ్తున్నారా? ఇది కరెక్ట్ కాదు కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.